హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనకు ఉగాది నుంచి గ్రామ దేవతల పండగలు అవుతున్నాయి కదండి. ఏంటంటే మాకు కూడా మా గ్రామంలోని ఇలాగా నూకాలమ్మ తల్లి పండగలు అయితే జరిగాయండి. ఏంటంటే మొన్న శుక్రవారం, శనివారం, ఆదివారం అండి, 3 రోజులు. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే మట్టుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకేంటంటే ఉగాది నుంచి అనకాపల్లి నూకాలమ్మ తల్లి పండుగలు అవుతాయి కదండి. అలాగే ఇక్కడ మాకు కూడా ఏంటంటే ఉగాది తర్వాత చేస్తారండి. ఏంటంటే మా ఇంటి దగ్గరలోనే ఉన్న నూకాలమ్మ తల్లి పండుగ అండి, చాలా బాగా చేస్తారు. ఏంటంటే మా ఇంటి చుట్టూరు కూడా తిప్పుతారండి. ఇలా ఘటాలతోని చక్కగా సారితోని అమ్మవారిని అయితే చుట్టూరు ఊరేగిస్తారండి. 3 రోజుల పండుగ అయితే చేస్తారు. శుక్రవారం నుంచి జరుగుతుందండి. శుక్రవారం, శనివారం, ఆదివారం. నిన్న ఆదివారం అయితే లాస్ట్ రోజు అండి. ఇలా ఘట్టాలు తిరిగిన తర్వాత ఇంకా తల్లికి ఆ రోజు మొక్కుబడులు చెల్లించుకుంటారండి. 3 రోజుల పండగ అయితే జరుగుతుంది. ఇక్కడైతే మా ఇంటి దగ్గరేనండి ఈ గుడి. అమ్మవారి గుడి అయితే మా ఇంటి దగ్గరేనండి, దగ్గరలోనే ఉంటుంది. ఏంటంటే చాలా బాగా చేస్తారండి. 3 రోజులు బాగా చేస్తారు. శుక్రవారం నుంచి ప్రతి ఒక్కరు పసుపు కుంకాలు అనేది అమ్మవారికి ఇస్తూ ఉంటారు. శుక్రవారం, శనివారం, ఇంకా ఆదివారం కూడా పసుపు కుంకాలు ఇస్తారు. ఆదివారంతో 3 రోజుల పండుగ అనేది చాలా బాగా చేస్తారు. గుడిని చాలా బాగా అలంకరిస్తారండి, మంచి వేషాలతోని. ఇగోండి చూసారు కదా, ఘటాలు ఊరంతా తిరుగుతారండి. ఈ ఘటాలతో పాటు సారి పట్టుకెళ్తారు. ఎంత బాగా కనబడుతుంది, ఎంతమంది పట్టుకొని వెళ్తారో. ప్రతి ఇంటికి ఎవరో ఒకరు ఏదో ఒక స్వీటో, పసుపు, కుంకుమ అని సారి అనేది ఎవరింట్లో నుంచి వాళ్ళు సారి అనేది అమ్మవారికి ఇలా పట్టుకొని వెళ్తారండి. ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలా చేస్తారు. చాలా బాగుంటుంది. చాలా పెద్ద పండుగ చేస్తారండి. చాలా బాగా చేస్తారు. కోలాటము, అలాగే ఇప్పుడు చూసారు కదా అమ్మవారి వేషాలతోని, పెద్ద పెద్ద వేషాలతోని కోలాటము, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని, అలాగే పర్స్ అని పెడతారండి. ఏంటంటే ఆ పర్స్కి అయితే వెళ్ళలేదు, అందుకే వీడియో తీయలేదండి. పర్స్ అంటే అన్నీ అమ్ముతారు కదా, అలాగా చాలా బాగా జాతర అంటారు, పర్స్ అంటారు. మాకు ఇక్కడైతే అమ్మవారి పండగకి ఇలాగా అమ్ముతారు కదండి. అన్ని పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ అమ్ముతారు, అన్నీ మనకు కావాల్సినవన్నీ అమ్ముతారు. ఇక్కడైతే పర్స్ అని అంటారు, చాలా వరకు జాతర అంటారు, పర్స్ అంటారు. అలాగే ఇక్కడ అంత బాగా జరుగుతుందండి పండగలు అయితే. ఇక్కడ కన్నా అనకాపల్లి కూడా ఇంకా బాగా జరుగుతుందండి. అనకాపల్లి నూకాలమ్మ తల్లి పండగలు అయితే చాలా బాగా జరుగుతాయి. ఇక్కడైతే మనకి ఏంటంటే ఆ, మామూలుగా ఇంటి దగ్గర కదా మామూలు చేస్తారు. అక్కడైతే ఉగాదికి చేస్తారండి. ఇక్కడైతే ఉగాది అయిపోయిన తర్వాత చేస్తారు, 3 రోజుల పండగ. అక్కడ ఉగాదికి అయితే, అక్కడ నూకాలమ్మ తల్లి పండగకి అయితే ఇలాగా అనకాపల్లి నూకాలమ్మ తల్లి పండగ అయితే అక్కడ చేస్తారండి. ఇక్కడ మా గ్రామ దేవత ఏంటంటే ఇక్కడ నూకాల తల్లి పండగ అండి. ఇక్కడైతే 3 రోజులు అయితే చేస్తారు. ఇదిగోండి ఇక్కడ చూశారు కదా, మా అమ్మవారి గుడి అయితే ఇదేనండి. నూకాలమ్మ తల్లి గుడి ఎంత బాగా అలంకరించారో, ఎంత బాగా పూలతో చూడడానికి ఎంత కలగా, ఎంత నిండుగా కనబడుతుందో. ఈ 3 రోజుల ముందే ఎంత బాగా డెకరేషన్ అయితే చేస్తారండి, ఎంత లక్ష్మీ కలగా కనబడుతుందో. ఇక్కడైతే మనం కొబ్బరికాయ అనేది ముందే కొట్టేసుకొని పట్టుకొని వెళ్ళాలండి. అమ్మవారి దగ్గర ఇలాగ పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు అన్నీ వేసి, గాజులు అన్నీ వేసి, కొంతమంది మొక్కుకుంటే కోళ్ళు, మేకలు అవి కూడా మొక్కుకుంటారండి. చాలా వరకు పసుపు కుంకుమ ఇచ్చేసి వస్తారు. మేమైతే నిన్న ఆదివారం కదా, నిన్నైతే మేము తల్లికి పసుపు కుంకుమ అనేది ఇచ్చేసి వచ్చామండి. ఇక్కడ చూసారు కదా లైట్ సెట్టింగ్, ఇక్కడ మా ఇంటి ముందు నుంచే పెడతారండి. మా ఇంటి ముందు నుంచి గుడి వరకు ఇంక ఈ 3 రోజులు చాలా సరదాగా ఉంటుంది. చూడడానికి చాలా ఆనందంగా, చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా అమ్మవారు, ఇక్కడ ఈ అమ్మవారు ఇత్తడి విగ్రహంతో ఉంటారండి. నూకాలమ్మ తల్లి ఇక్కడ ఇత్తడి విగ్రహంతో ఉంటారు, లోపల మామూలుగా విగ్రహం ఉంటుందండి. ఇక్కడైతే చాలామంది వచ్చిన వాళ్ళందరూ పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు, గంధం అన్నీ వేసి ఈ తల్లికి అయితే పూజ చేసుకొని పసుపు కుంకాలు ఇచ్చుకుంటారండి. ఇగోండి చూసారు కదా మా గ్రామ దేవత ఇలాగా నూకాల తల్లి అండి. ఎంత బాగా, ఎంత కలగా అమ్మవారు కనబడుతున్నారో చూసారు కదండి, అంత నింపుగా. నిన్నైతే పండగ అని చెప్పేసి మేమైతే
బయటనే పూజ చేసుకోవాలండి. మామూలుగా అయితే మట్టుగా గుడి లోపలికి వెళ్ళి మనం తల్లికి పూజ చేసుకోవచ్చండి. పసుపు కుంకాలు ఇచ్చి శుక్రవారం శనివారం కానీ వెళ్ళినట్టయితే మనం లోపల గర్భగుడిలోకే వెళ్ళి తల్లికి మనం పసుపు కుంకాలు అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మేమందరం అయితే నిన్న ఆదివారం వెళ్ళామండి. ఇక్కడ మేమైతే పసుపు కుంకాలు ఇలా ఇచ్చామండి. ఇంకా ఇక్కడ వేప చెట్టు అండి, ఈ వేప చెట్టు దగ్గర కూడా పూజ చేస్తారు. ఈ వేప చెట్టు దగ్గర కూడా ఘట్టాలు అనేది పెట్టి ఇలాగా ఏంటంటే తల్లి పాదాలు పెట్టి ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసి పూజ అనేది చేస్తారు. అక్కడ పోతిరాజు ఉంటారు కదా ప్రతి అమ్మవారి గుడి దగ్గర, అక్కడ అతనికి కూడా పూజ చేసి, అలాగే ఇతర విగ్రహం ఉంది కదా అక్కడ కూడా పసుపు కుంకాలు అనేది పెట్టి ఎవరు ఇంటికి ఎలా వాజిబో అలాగా పూజ అనేది చేసుకుంటారండి. ఇగోండి చూసారు కదా, ఇక్కడ కోళ్ళు అవి కూడా పట్టుకొని వెళ్తారు. మేము ఎప్పుడు అయితే పసుపు కుంకుమ తల్లికి ఇచ్చేసి వచ్చేయడమేనండి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే ముందు తల్లికి పసుపు కుంకుమ ఇచ్చేసి అప్పుడు ఊరు దాటి వెళ్తామండి. ఇదైతే మా గ్రామ దేవత పండగ ఇలా జరిగింది. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా ఉత్సవం అయితే స్టార్ట్ అవుతుందండి. సాయంత్రం 5 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇలాగ స్టార్ట్ చేసి ఇలాగ మా ఇంటి చుట్టూరు ఇలా తిప్పి అలా గుడి వరకు వెళ్తారండి. ఇక్కడైతే బుర్రకథ కూడా పెట్టారు. బుర్రకథ అలా ఇక్కడ చూసారు కదా ఎంత బాగా డాన్సులు చేస్తున్నారో. ఇక్కడ అమ్మవారి వేషాలతోని చక్కగా ఎంత కళగా కనబడుతుందో. ఆ డప్పుల సౌండ్ వింటేనే మనకు మంచి పాజిటివ్గా ఉంటుంది కదండి. ఇక్కడైతే ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. ఊరేగింపు ఏంటంటే తల్లికి ఇలా ఘటాలతోని పసుపు కుంకాలు అలాగే ఏంటంటే సారీ నింపుగా పట్టుకొని వెళ్ళి చాలామంది బయలుదేరుతారండి. ఇంటికొకరు సారీ అనేది పట్టుకొని బయలుదేరుతారు. ఇగో గుడి చుట్టూరున్న గుడి దగ్గర ఈసారి గంటలు కూడా పెట్టారండి. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ గంటలు చుట్టూరు పెట్టారండి. ఏంటంటే మన ఊరి గ్రామదేవత పండగ ఎంత బాగా జరిగిందండి. మా ఊరి గ్రామదేవత పండగ అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి. ఇక్కడైతే చూసారు కదా అమ్మవారు ఎంత నింపుగా ఎంత కళగా కనబడుతున్నారో. అందుకోసం అయితే నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. లైక్ మట్టుగా ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే మట్టుగా లైక్ మట్టుగా ఇవ్వడం మర్చిపోవద్దండి. లైక్ చేసి షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.